ఆచి చికెన్ మసాలా. చాంద్రాయణగుట్ట బార్కస్ లో శ్రీ ద్విముఖి హనుమాన్ దేవాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేయడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. సంఘటనా స్థలానికి బీజేపీ హిందూ సంఘాలు నేతలు భారీగా తరలివచ్చారు. నిందితులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇక పెద్ద ఎత్తున హిందువుల సంఘాల నేతలు వస్తుండటంతో పోలీసులు భారీగా మోహరించారు. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. గత కొన్ని రోజులుగా హిందువుల దేవాలయాలే టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయని హిందువులు మండిపడుతున్నారు. చాంద్రాయణగుట్ట బార్కస్ లో శ్రీ ద్విముఖి హనుమాన్ దేవాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేయడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ, ఉదయం తెల్లవారుజామున ఘటన జరిగింది. సమాచారం అందుకున్నటువంటి వెంటనే హిందూ సంఘాలన్నీ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. ఇమీడియట్ గా డయల్ అండర్ కి సమాచారం ఇచ్చి పురాతన ఆలయంలో ధ్వంసం గురైంది, విగ్రహాన్ని పూర్తిగా చెక్కేసే ప్రయత్నం చేశారు, కఠిన చర్యలు తీసుకోండి అంటూ కూడా హిందూ సంఘాలు సమాచారం తెలిసినటువంటి వెంటనే ఇక్కడికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం పరిశీలిస్తే హిందూ సంఘాలందరూ కూడా పూజలు అందిస్తూ ఉన్నారు. అభయ ఆంజనేయ స్వామి సుమారు 200 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి టెంపుల్. ఆ టెంపుల్లో ఒక్కసారిగా లోపల ఉన్నటువంటి విగ్రహాన్ని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేశారు, పూర్తిగా విగ్రహాన్ని తొలగించేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటికీ హిందూ సంఘాలంతా కూడా సమాచారం అందుకున్నటువంటి వెంటనే ఇక్కడికి చేరుకొని ఆలయంలో ఎవరైతే అపవిత్రం చేశారో, ఆలయాన్ని ధ్వంసం చేశారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలంటూ మాత్రం హిందూ సంఘాలంతా కూడా పెద్ద మొత్తంలో ఇక్కడికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం విగ్రహాన్ని ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. ఇదే 200 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి విగ్రహం కుడి భాగంలో పూర్తిగా చెక్కేసినట్టు, రాయితో దాడి చేసినట్టు ఆ వీడియో ఆనవాళ్లు ఉదయం నుంచి కూడా చక్కర్లు కొడతా ఉన్నాయి. కాబట్టి ఎవరో పనిగట్టుకునే అల్లర్లు క్రియేట్ చేయడం కోసమే ఈ దాడికి పాల్పడ్డారనేది మాత్రం హిందూ సంఘాలు ఆరోపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తా ఉన్నాము. 200 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆలయంలో, 200 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆలయంలో కొంతమంది దుండగులు ప్రవేశించి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. పూర్తిగా విగ్రహాన్ని ఇక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. కొంత భాగం పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. విగ్రహం కుడి భాగం అంతా కూడా డ్యామేజ్ చేసి ఇక్కడ నుంచి ఆనవాళ్ళు లేకుండా చేశారంటూ మాత్రం హిందూ సంఘాలు ఇప్పటికే పోలీసులకు ఒక ఫిర్యాదు కూడా అందజేయడం జరిగింది. పోలీసులు అందినటువంటి ఫిర్యాదు పైన ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఇటువైపుగా రాత్రి ఎవరెవరు వచ్చారు, ఎవరైనా అనుమానితులు ఉన్నారా అనే ఒక కోణంలో సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం హిందూ సంఘాలన్నీ కూడా ఇక్కడికి చేరుకొని ఈ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రతిసారి హిందూ ఆలయాల ఈ ఘటన ఎందుకు రిపీట్ అవుతా ఉంది, హిందూ ఆలయాల మీద ఎందుకు కంటిన్యూగా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయనే దానిపై కూడా హిందూ సంఘాలంతా కూడా గ్యాదర్ అయి కనిపిస్తా ఉన్నారు. ఒకసారి కెమెరా లెఫ్ట్ సైడ్ ని పరిశీలిస్తే హిందూ సంఘాలందరూ కూడా ఇక్కడికి చేరుకొని వాళ్ళ అభిప్రాయాల్ని ఉన్నతాధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. స్థానిక డీసీపీ కూడా ఇక్కడికి చేరుకొని వీరి హిందువుల అభిప్రాయాల్ని సేకరిస్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎలా ఈ దాడి జరిగింది, ఎవరిపైన వీళ్ళ అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు, ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. బీజేపీ, హిందూ సంఘాలు, ఇతర హిందూ యాక్టివిటీస్ అంతా కూడా ఇక్కడికి చేరుకొని ఈ ఆలయంపై జరిగినటువంటి దాడి విషయాన్ని మాత్రం సీరియస్ గా పరిగణలోకి తీసుకొని ఎందుకు ప్రతిసారి ఈ దాడులకు పాల్పడతా ఉన్నారు, ఈ దాడులకు గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా ఎన్ని గంటలకు మీ సమాచారం వచ్చింది, ఈ హిందూ ఆలయాలపైన వరుసగా ఎందుకు ఈ దాడులు జరుగుతా ఉన్నాయి? ఒక్క నిమిషం సమాచారం మంచిగా ఇస్తాం, మీతో మాట్లాడాలి. ఎందుకంటే దాన్ని డిపార్ట్మెంట్ మేము ఇచ్చిన జీతంతో బతులు ఫస్ట్ అది చెప్తా సమాధానం. అయితే నా రాత్రి ఈ దాడి జరగడం బాధాకరం. ఓన్లీ హనుమాన్ టెంపుల్ మీదే కాకుండా మనం చూసినాము అనేక టెంపుల్ మీద దాడులు జరుగుతున్నాయి. ఒకసారి చూడండి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 350 టెంపుల్ మీద
దాడి జరగడము, ఆ దాడి ఇంకా ఎవరు అంటే ఇతర మతాసులో ఉంటారు ప్రతి ఒక్కసారి. దాంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే అవుతుంది. ఈ రేవంత్ రెడ్డి గారు రేవంత్ దుని అని చెప్పుకున్నాక ఇంకా ఎక్కువ దాడులు అవుతున్నాయి. ఇదే ప్రాంతంలో ఇతర మతాసులు వచ్చి రోహింగ్యాలు వచ్చి ఈ ప్రాంతంలో 20,000 మంది. మేము గతంలో ఎన్నోసార్లు పోరాడు అన్న నడుచుకోవడం వచ్చా కనిపించేది రాలే రోహింగ్యాలే. వీళ్ళు వచ్చి రోహింగ్యాలు చేస్తుర్రా, లేకపోతే ఇక్కడున్న ముస్లిం చేస్తుర్రా, ఇతర దేశాలకు వచ్చిన ముస్లిం చేస్తుర్రా, పాకిస్తాన్కి వచ్చిన ముస్లిం చేస్తుర్రా, ఒకసారి ఆలోచించాలి. హిందూ సోదరులు ఎంత ప్రొటెక్ట్ చేసినా ఏడో ఒక తర ప్రొటెక్ట్ చేస్తుంటే కావాలని దాడులు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో 14 ఎకరాల ల్యాండ్ ఉంటే ఇలా హనుమాన్ టెంపుల్ రాత్రి దాడి చేయడం ఎంతవరకు కరెక్టు? ఇక్కడ నిజంగా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మేము సూటి ఆడుతున్నాం. అయ్యా మీరు హిందువులను కాపాడండి, హిందువులను కాపాడండి అంటే చెప్పండి, మాకు మేము ప్రొటెక్ట్ ఎట్లా చేసుకోవాలో మాకు తెలుసు. ఇక్కడ పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే తాత్కాలికంగా రాగానే ఈ సంఘటన జరిగింది, దీన్ని మేము చర్య తీసుకుంటున్నాం, మేము అన్ని అరెస్ట్ చేస్తున్నాం, మేము సీసీ కెమెరాల ద్వారా పట్టుకుంటామంటారు. పట్టుకున్న తర్వాత వాడు పిచ్చోడు మతి సిద్ధం నేను మంచి అని చెప్తున్నారు. మీరు చూసినాం, వెనక సంఘటన చూసినాం. అదే విధంగా భూలక్ష్మి టెంపుల్ కానీ ఎన్ని రకాలుగా చూడండి మన టెంపుల్ మీద జరుగుతుంది. ఒక్కసారి నిజంగా హిందూ సోదరులందరూ గ్రహించాలి, ఈ గవర్నమెంట్ మీద నిజంగా పబ్లిక్ నిజంగా నమ్మకం లేకుండా పోతుంది. కాబట్టి ఈ హనుమాన్ టెంపుల్ కాపాడుకునే బాధ్యత మన అందరి పైన ఉందని చెప్తున్నాం. మొన్ననే ధర్మరక్షణ సభ పేరుతో అందరూ కూడా జాగృతి చేసి ఇలాంటి ఘటనలు జరుగుతున్న ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీరు సభ పెట్టిన కిలోమీటర్ దూరంలోనే ఘటన జరిగింది. అన్న ధర్మసాక్షి అన్న సభ జరిగినాం, ఆడలు చెప్పారు పోలీసు వాళ్ళు కూడా ఏం జరగదు మంచిగా ఉంటుందని. దాని తర్వాత ఛత్రపతి శివాజీ ర్యాలీ తీస్తుంటే మేము డీజే పెట్టుకుంటే కూడా డీజే మీద ఆంక్షలు, డీజే మీద కేసులు మా మీద. వాళ్ళకు మాత్రం ఏడుండయి. వాళ్ళు వచ్చి రోడ్ల మీద వచ్చి మసీద్ పక్కన రోడ్లలో వచ్చి నమాజ్ చేసినా ఏది చేసినా ఉండదు. ఇప్పుడు చూడండి మీరు, ఇప్పుడు వాళ్ళ అలీం షాపులు ఏడబడతాడు పెట్టి వాడు మైకులు పెట్టి వాడు ఇష్టం ఉన్నాడు అలీము కల్తీ అలీం అమ్మినా వానికి స్వేచ్ఛ ఉంది. మన ఇందులో మాత్రం స్వేచ్ఛ లేదు. నిజంగా చూడండి భారతదేశంలో ఇలా దాదాపు 20% అయింది. 20% అంటే ఇంకా 20 సంవత్సరాల తర్వాత బాగా పెట్టుకోరా, 20 సంవత్సరాల తర్వాత వాడు 50%కి వచ్చిందంటే మన మీద దాడి జరిగే విధంగా ఏ విధంగా ఉంటుంది చూడండి. ఆ 20% లేనప్పుడే ఈ విధంగా గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. రేపు అది 20 ఏళ్ళ తర్వాత వాళ్ళు నిజంగా కూడా ఒక 50% వచ్చినాకో అసదుద్దీన్ చెప్పింది కానీ క్లియర్ గా ఏదో ఒక రోజు ప్రధానమంత్రి బుర్కేసుకున్నామైతే అని. అంత శాతగానమా, అంత శివనేతలేనమా ఇందులో? ఒక్కసారి ఆలోచించండి. నిజంగా కూడా టెంపుల్ మీద దాడులు జరుగుతున్నాయి, మన మనసుల మీద దాడులు జరుగుతున్నాయి, మన ల్యాండ్ల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో 14 ఎకరాలు ఉందంటే ఇప్పుడు ఆర్ఐ గారు చెప్తున్నాయి నాకు, ఆయనకు మొత్తం సరిగా తెలియనట్టు. మరి ఎందుకు జీతం తీసుకుంటుండో, ఎందుకు మనం కట్టే ట్యాక్స్లకి జీతాలు తీసుకొని వాళ్ళు బానిసలాగా బతురు, బానిసలా బతురు. ఇది ఎన్నో ఏళ్ల సంది ఉన్న టెంపుల్ ఇవాళ ఎన్ని టెంపుల్ ఉన్నా తెలియట. ఇక్కడ తెలంగాణ రాకముందు కాదు, ఈవిడ 1950లో రికార్డు కాకముందే టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ ఉంది, రికార్డుకు ఏముందో తెలియదు అంటారు. అంత నిర్లక్ష్యంగా ఉందంటే వాళ్ళకు భయపడి దార్సాలం భయపడుతున్నారు. ఆ భయాన్ని ఏదో ఒక రోజు తేల్చే బాధ్యత హిందువులు. లీగల్ గా యాజ్ అడ్వకేట్ గా ఒక హిందుత్వవాదిగా ఈ ఘటన పైన మీరు పోలీసులకు ఏమని ఫిర్యాదు చేశారు? పోలీసుల ఎంక్వైరీ ఎలా సాగుతుంది? 200 సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఉన్నటువంటి ఈ హనుమాన్ మందిర్ ఏదైతుందో, హనుమాన్ బండగా ఇక్కడ వెలిసినటువంటి హనుమాన్ దేవాలయం పేరు మీద ఈ బండ పేరు వచ్చింది. ఈ చుట్టూ మీరు అందరు చూడొచ్చు ఏ సముదాయానికి చెందినటువంటి ఇల్లున్నాయో. 14 ఎకరాలు ఉన్నటువంటి ఈ యొక్క విశ్రామ ఉన్నటువంటి గుడి స్థలము ఈరోజు 1/4 ఎకరం కూడా లేదు. మిగతా ఎక్కడ పోయినాయి? దేవాలయాలను, హిందూ పూజలను, హిందూ పండుగలను ఆంక్షలు విధించి చేసుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టే గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, హిందువుల ఓట్ల మీద గెలిచినటువంటి ప్రభుత్వము, ఆ ప్రభుత్వాన్ని దింపే సత్తా కూడా హిందువులకు ఉందని గుర్తు చేసుకోవాలి. అసలు బాన్స్వాడలో ఏం జరుగుతుంది, అంబర్పేటలో ఏం జరిగింది, ఈరోజు బార్కాస్లో ఏం జరుగుతోంది? హిందువులు దేవుల పాటలు పెట్టుకొని వినలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? తెలంగాణలో హిందువులు వాళ్ళ పాదషాహ మొదటి హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి రోజు హిందువు శోభయాత్ర తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. మంగళవారం రోజు అతి పవిత్రమైనటువంటి హనుమాన్ దేవాలయం పూజ కోసం వస్తుంటే విగ్రహం దాడి జరిగి ఉంటుంది. అసలు హిందువులు సెకండ్ క్లాస్ సిటిజన్ గా ఉన్నారు. ఇక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ కోసం మీకు అనుకూలమైనటువంటి పొలిటికల్ పార్టీ తోటి మీరు పెట్టుకున్నట్టు పొత్తులు నిభాయించుకోవాలనుకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి విషయాలతోటి చేయించుకోండి. టెంపుల్ ఘటన పైన మీరేం డిమాండ్ చేస్తారు? మేము పోలీస్ డిపార్ట్మెంట్ మీద పూర్తి నమ్మకంతో వాళ్ళను నిష్పాక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందిగా కోరాం. దానికి పాడుపడ్డవాడు ఎవడైనా సరే మతి స్థిమితంతోటే
పాల్పడ్డాడని నిరూపించే ప్రయత్నం చేయాలి. ఇంతకుముందు వేరే సంఘటనలో జరిగినట్టు మతి స్థిమితం లేకుండా చేశాడు అన్న విషయాన్ని ఒప్పుకోరు. ప్రతిసారి ఇట్లా మతి స్థిమితం లేనివాడు కేవలం హిందూ దేవాలయం మీద టార్గెట్ చేస్తే నెక్స్ట్ టైం ఇన్సిడెంట్ జరిగినప్పుడు హిందువులు కూడా మతి స్థిమితం కోల్పోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. హిందూ సంఘాలు మాత్రం సీరియస్ గా హెచ్చరిస్తా ఉన్నారు. ఎవరైతే దాడికి పాల్పడ్డటువంటి వారిని గుర్తించి ఇమీడియట్ గా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ మాత్రం ఈ హిందూ సంఘాలు ఇక్కడికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. పోలీసులు వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైతే నిందితులు దాడులకు పాల్పడి ఈ అల్లర్లు క్రియేట్ చేసే ప్రయత్నం చేశారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటామంటూ మాత్రం పోలీసులు ఇప్పటికే హామీ ఇచ్చారు. ఈ ఇష్యూకి సంబంధించి మాత్రం ఒక పక్క హిందూ సంఘాలు ఆందోళన సాగిస్తూ ఉన్నాయి, మరోపక్క పోలీసులు ఈ కేసు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.